హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. సో ఏంటి అమ్మాయి అన్ని ఇన్ని ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ 1 వీక్ కి యుఎస్ లో కూరగాయలు ఎంత కాస్టో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఎగ్స్ ని జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టేసేద్దాం. జాగ్రత్తగా తీసి శామ్స్ లో తీసుకున్నాం. శామ్స్ లో ఈ 2 ప్యాక్స్ మనకి $10 పడ్డాయి ఎగ్స్. నెక్స్ట్ ఫ్రూట్స్, ఆరెంజెస్ మనకి శామ్స్ లో ఉంటాయి. శామ్స్ లో తీసుకోవచ్చు. ఆర్ మాకు దగ్గరలో ఒక స్టోర్ ఉంది, హెన్ హౌస్, అక్కడ తీసుకున్నాం. ఇవి ఇవి 1.3 kgs అంటే 3 LBs ఉన్నాయి. 3 LBs మనకి $3 పడింది. $3.50. నెక్స్ట్ యాపిల్స్ మనకి ఈ 4 $1.50 పడింది. నెక్స్ట్ స్వీట్ పొటాటో, ఇవి ఇండియా మార్ట్ లో ఉంటాయి, కానీ నాకెందుకో ఇండియా మార్ట్ లో కొంచెం కాస్ట్ ఎక్కువ అలా అనిపించింది, కాబట్టి నేను హెన్ హౌస్ లోనే తీసుకున్నా. ఇవి నాకు 2 LB ఉంది. 2 LB నాకు వచ్చేసి $3 వచ్చింది. అదే మన ఇండియా మార్ట్ లో అయితే నాకు 2 LB నాకు అలా $6 అలా పడింది. సో నేను హెన్ హౌస్ లోనే ఈ స్వీట్ పొటాటోస్ అయితే హెన్ హౌస్ లో తీసుకుంటా. ఇది వెనిలా ఎసెన్స్ అండి, వెనిలా ఫ్లేవర్ ఎసెన్స్. ఇది నాకు $3 పడింది. నెక్స్ట్ ఈస్ట్ తెలుసు కదా, కేక్ కోసం ఇది కూడా. సో ఇది బిల్ అన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ హెన్ హౌస్. నేను ఫస్ట్ హెన్ హౌస్ అనే పేరుని కానీ నేను తెలుగులో ఏమవుతుంది కోడి పెట్టల ఇల్లు అనుకున్నా. మొత్తం అక్కడ మొత్తం చికెను ఇలా మొత్తం అలా ఉండిద్దేమో మొత్తం అని చెప్పి, బట్ కానీ కాదు, వాళ్ళు ఎందుకు అమెరికన్స్ ఇలా పెట్టుకున్నారు. సో ఇవైతే మన ఇండియన్ మార్ట్ లో తీసుకున్నానండి కూరగాయలు. ఇవి అందరికీ తెలిసినట్టే, మన ఇండియాలో ఉన్నట్టే దొరుకుతాయి. ఇవి దోసకాయలు. నేను మన ఇండియాలో ఎక్కడో రేర్ గా ఒక 5, 6, 7, 8 తీసుకుంటే రేర్ గా ఒక్కటి అలా పోవడం చూసా. దోసకాయలు నేను ఎప్పుడు తీసుకున్నా సరే ప్రతిసారి చేదు వస్తుంది. బట్ ఈసారైనా చేదు రాకుండా ఉంటే బాగుండు. ఇవి నాకు $1.5 పడింది. ఇవి పచ్చిమిరపకాయలు కొంచెం కాస్ట్ ఎక్కువే ఎందుకో గాని, ఇక్కడ అన్ని సన్నవి మనం తేజ వేసుకుంటాం కదా, మనం తేజావి ఎక్కువ చాలా మంట పుడుతుంది. ఇది చూసారా ఎంత సన్నగా ఉంటాయి. ఇది నాకు $3 అలా పడింది. $3. ఇవి వెల్లుల్లిపాయలు కూడా మనకి చెప్పాలంటే పర్లేదు, ఓకే. $1.5 పడింది. $1.5 పడుతుంది. అంటే ఎక్కువేమి, అంటే కొన్ని షాప్స్ లో ఎక్కువ పడుతుంది. సో మన ఇండియా మార్ట్లో అమెరికన్ స్టోర్స్ లో అయితే ఎక్కువ పడుతుంది. బట్ ఇండియన్ మార్ట్ లో ఓకే, నాకు $1.5 అలా పడింది. ఇవి టొమాటోలు ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి. సో 4 తీసుకున్నాం. ఇవి మనకి $1 పడింది. ఇవి లెమన్స్ నాకు నేను 6 తీసుకున్నా. మొత్తం $3 పడింది. $3 అలా పడింది.
ఇది బేకింగ్ పౌడర్, చెప్పాను కదా కేక్ ప్రిపేర్ చేద్దాం అన్నట్టు తీసుకున్నానని. సో దానికోసం బేకింగ్ పౌడర్. నెక్స్ట్ ఇది నేను వెనిలా ఇండియా మార్ట్లోనే యాక్చువల్గా వెనిలా ఎసెన్స్ కోసం ట్రై చేశా. అక్కడ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి కానీ జస్ట్ వెనిలా ఎసెన్స్ లేదు. ఎందుకంటే మరి ఎక్కువ డిమాండ్ వల్ల అయిపోయినాయో మరి ఎక్కువ లేదో తెలియదు కానీ వెనిలా ఎసెన్స్ మాత్రం దొరకలేదు. అందుకే హెన్ హౌస్ లో తీసుకున్నా. అక్కడ సెర్చ్ చేస్తుంటే మనకి ఇది కస్టర్డ్ పౌడర్ కనిపించింది. సో ఎప్పుడైనా యూజ్ అవుద్దిలే అని అన్నట్లు తెచ్చా. బట్ ప్రస్తుతానికి ఇది అంత ఏం యూజ్ లేదు. ఇవి బిల్లు. సో బీరకాయ ఒకటి నాకు 99 cents పడింది, అంటే ఆల్మోస్ట్ $1. ఇక్కడ సిలాంట్రో నాకు రెండు కట్టలు 99 cents వచ్చింది. రెండు కట్టలు తీసుకుంటాను. ఇప్పుడు సిలిండర్ కొంచెం ఎక్కువే యూజ్ అవుతుంది. ఇది క్యాబేజ్ నాకు తెలిసి తక్కువ, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగానే మెక్సికో నుంచి పండిస్తారనుకుంటా. బాగానే ఎక్కువ, కొంచెం తక్కువ కాస్ట్కే వస్తుంది. ఇది 99 cents పడింది నాకు. నెక్స్ట్ ఇట్స్ మైదా. ఫస్ట్ టైం తీసుకున్న కేక్ ప్రిపేర్ చేద్దాం అన్నట్టు మైదా. సో ఇప్పటి వరకు అయితే చాలా తక్కువ మైదా యూజ్ చేయడం. సో మైదా హెల్త్ కూడా మంచిది కాదు కదా. సో మైదా ఇది 2LB, అంటే 900 grams. మనకి ఇండియాలో 900 grams నాకు $3 పడింది. ఆనియన్స్ ఇండియాతో పోలిస్తే ఇక్కడ చాలా చాలా కాస్ట్ ఎక్కువే. సో నాకైతే ఇవి $5 పడింది. $5. నెక్స్ట్ బిల్. ఫైనల్లీ బన్స్, అంటే బర్గర్ బన్స్. ఇవి బర్గర్ బన్స్ నేను శామ్స్ లో తీసుకున్నా. సో నాన్ రోట్లో జాము అలాగా నాలాగా ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి, కింద కామెంట్స్ లో మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ మొత్తం ఇవన్నీ కలిపితే $60 అలా అయింది. అంటే $60 ఇంకా రైస్ మిల్క్ అదంతా ఒక $30 అలా ఎక్స్ట్రా అవుద్ది. ఆల్మోస్ట్ 1 వీక్కి $80-90 అవుద్ది, అంటే 8,000 అలా అవుద్ది మన ఇండియన్ కరెన్సీలో. మమ్మే ఇది నీకోసమే, ప్రతిసారి అడుగుతూ ఉంటుంది ఎంత ఏంటి అని. అందుకే ఉంటుంది అనుకొని ఫస్ట్ స్టార్టింగ్ అన్ని డాలర్లో మొత్తం ఇండియన్ ఈ రూపీస్, అంటే ఈ డాలర్ అంతా నేను ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకునేదాన్ని. ఇప్పుడు అమ్మా $7 $5 అంటే మనకి 400 పడుతుంది. 700 అంటే మనకి ఇంచుమించు 600 పడుతుంది. అలా పడుతుందా ఒక్కొక్కటి అనుకునేదాన్ని. బట్ కానీ ఇంకా ఇక్కడ దానికి ఇంకా ఇక్కడ ఇలానే ఉంటుంది. సో మీకు వీటన్నిటిలో ఏది ఎక్కువ కాస్ట్ అనిపించింది? లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. సో సీ యూ, బాయ్. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్. దిస్ ఇస్ మీ రాధిక. ఓకే, బాయ్.